ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, మంచి విషయాలు మేము నేర్చుకోవడానికి ఇప్పటివరకు మాకు సహాయం దయచేశారు తండ్రి. ఈ ఆదివారం ఆరాధన కూడా మీ చిత్తానుసారంగా నడిపించమని చెప్పబోచుండగా నాకును, వినబోచుండగా నీ పిల్లలందరికీ కూడా తండ్రి మంచి మాటలు దయచేయమని, మంచి ఆలోచనలు దయచేయమని క్రీస్తు వారి పేరిట అతి వినయపూర్వకంగా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధించడము అంటే దేవుడికి ఇష్టమైన పనిని చేయడం. ఆరాధన అంటేనే ఆయన చెప్పింది మనం చేయడం. దేవుడికి ఏది ఇష్టం? ఇంతకీ మనం ఎన్ని రకాలుగా పనులు చేస్తే ఇష్టపడతాడు? మనం ఆయన స్తుతిస్తూ పాటలు పాడితే ఇష్టపడతాడు, కరెక్టే. ఆయన ప్రేమకి మనం ముగ్ధులమైపోయి ఆయన ప్రేమలో పరవశిస్తూ ఆయనకి ప్రార్థన చేయడాన్ని ఇష్టపడతాడు. ఆయన ప్రేమను మనం వేరే వాళ్ళకి పంచడానికి మనం చేసే మంచి పనులను ఇష్టపడతాడు. ఇవన్నీ కూడా దేవుని ఆరాధన కిందకే వస్తాయి. వాటన్నింటిలోనికి అన్నింటికంటే ముఖ్యమైన ఆరాధన ఇంకోటి ఉంది. అదేంటంటే ఫస్ట్ అసలు దేవుడి మనసులో ఏముంది అని మనం తెలుసుకొని దాని చిత్తానుసారంగా నడుచుకోవడం. అది అన్నింటికన్నా మెయిన్. దేవుడు అన్ని ఉండాలని కోరుకున్నాడు, కానీ అన్నింటిలో ఏది మొదటగా ఉండాలని కోరుకున్నాడు? మనం ప్రతి ఆదివారం మెసేజ్ ఎందుకు చెప్పుకోవాలి? అసలు ప్రతి ఆదివారం ఎందుకు కలుసుకొని ఇలా దేవుడి గురించి మాట్లాడుకోవాలి? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండిరి. యేసు ప్రభు వారు ఎవరికైతే వాక్యాన్ని నేర్పించారో డైరెక్ట్ గా ఆ శిష్యులు చేస్తున్న పని ఏంటంటే, మొట్టమొదటి ప్రాధాన్యత వారు దేనికి ఇచ్చారంటే బోధయందు, తర్వాత ఏంటంటే సహవాసమందు, తర్వాత ఏంటంటే రొట్టె విరుచుట, తర్వాత ఏంటంటే ప్రార్థన. ఈ 4 ఒకే చోట కనబడేది ఎక్కడంటే ఆదివారం మనం పెట్టుకునే ప్రేయర్లో. ఆదివారం అందరూ సంఘం అంతా కలుసుకొని సహవాసంగా ఉంటాం. ఒకరి బాధల్లో ఇంకొకరు వారికి ఓదార్పునిస్తారు, ఒకరి మంచి చెడ్డలు ఇంకొకరు పంచుకుంటాం. ఆదివారం అందరూ ఒక చోట కలుసుకొని మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. చూసారా? ఇందులో చూడండి అన్ని కలుస్తున్నాయి. బోధ, మనం మెసేజ్ వింటున్నాం. సండే దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఏంటని దేవుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సహవాసం, సంఘస్థులందరితో కలుస్తున్నాం. ఏదో యూట్యూబ్ లో మెసేజ్ ఒకటి వినేసినంత మాత్రాన మనకు అన్ని వచ్చేయి. యూట్యూబ్ లో మెసేజ్ వింటున్నాము అంటే కేవలం బోధ మాత్రమే వస్తుంది. ఒక చోట సంఘంగా కలుసుకొని విశ్వాసులందరూ ఇక్కడోళ్ళు, అక్కడోళ్ళు, ఆ ఊర్లో ఉండేవాళ్ళు, మన వాళ్ళందరం కూడా ఒక చోటకు వచ్చి ఒక చోట గ్యాదర్ అయ్యి సహవాసములో ఎదగడం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడంలో, ఒకరినొకరు తప్పు చేయొద్దు అని హెచ్చరించుకోవడంలో, సహవాసమందు, బోధ ఎందు, రొట్టె విరుచుట ఎందు. అంటే ఆల్రెడీ బాప్తిసం ద్వారా మన పాపాలను కడుక్కున్న మనం మరలా పాపంలోనికి పడిపోకుండా, ఒకవేళ తెలిసి తెలియక ఏదన్నా పాపం చేసి ఉంటే దాన్ని పోగొట్టుకోవడానికి యేసు ప్రభు వారి శిలువ మరణాన్ని, యేసు ప్రభు వారి జీవితాన్ని గుర్తు తెచ్చుకోవడానికి బల్ల కార్యక్రమం. తర్వాత అందరూ కలిసి సంఘముగా, ఏకాంతంగా మనం ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన చేయాలి. సంఘముగా ఒక చోట అందరం కలుసుకొని దేవునికి ప్రార్థన చేయడం. ఈ 4 ఉంటాయి కాబట్టి ఆదివారం ఆరాధనకి అంత ప్రాముఖ్యత ఉంది. మీరందరూ కూడా యూట్యూబ్ లో వినేవాళ్ళు అయితే ఓకే, మనోళ్ళు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడైతే మీరందరూ కలిసి ఒక చోట ఉండడానికి వీలవుతుందో ఆదివారం వాక్యాన్ని వింటూ వారానికి ఒకసారి, పాతకాలంలో శనివారం గ్యాదర్ అయ్యేవాళ్ళు, రేపొద్దున ఇప్పుడు అందరికీ ఆదివారం కాకుండా సోమవారం హాలిడే ఇచ్చారనుకోండి, సోమవారం గ్యాదర్ అవుతాం. ఏ రోజు అనేది ప్రాముఖ్యం కాదు, ఏదైనా ఒక రోజు కంపల్సరీగా. మనం ఇప్పుడు ఆదివారం పెట్టుకుంటున్నాం కాబట్టి ప్రతి ఆదివారం కూడా అందరూ కలిసి ఒక చోట వాక్యమందు, బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు మనందరం కూడా ఎడతెగక ఉండాలి. అది దేవుడి కోరిక. ఇప్పటి వరకు మనం ప్రార్థనలోను, పాటలతోనూ ఇలా అనేక రకాలుగా దేవుణ్ణి ఆరాధించాం. బోధ విషయానికి వచ్చేసరికి మాత్రం భక్తుల జీవితాలు, ఇప్పటి వరకు బైబిల్లో మనం ఏమంటారు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా రకాలుగా బుక్స్ ఎక్స్ప్లెనేషన్స్ చేసుకున్నాం. యేసు ప్రభు వారి జీవితానికి సంబంధించి మనం షార్ట్ ఫిలిమ్స్ చేసుకున్నాం, మూవీస్ చేసాం, వాటిని ప్రతిరోజు చూస్తున్నాం. రకరకాలుగా మనం దేవుడి గురించి తెలుసుకుంటున్నాం. మరి బైబిల్ ఇంత పెద్దదిగా ఎందుకు రాయబడింది? ప్రతి ఒక్కరి జీవితం ఎందుకు రాయబడింది? ఇప్పుడు దేవుడు మనకి ఏదన్నా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నప్పుడు డైరెక్ట్ గా మీరు ఎలా ఉండండి, ఎలా ఉండండి అని ఒక పుస్తకంలో ఆజ్ఞలన్నీ వరుసగా రాసి ఇచ్చేయచ్చు కదా. ఎందుకు? భక్తుల జీవితాల ద్వారా ఆ మాటలు మనకి తెలియజేశాడు. మోషే గారు ఇలా బ్రతికారు, అలా బ్రతికారు, యేసు ప్రభు వారు ఇలా బ్రతికారు, అలా బ్రతికారు, శిష్యులు ఇలా బ్రతికారు, అలా బ్రతికారు. అది ప్రతిదీ మనకి చెప్పాల్సిన అవసరం లేదు కదా. దేవుడు ఇలా బ్రతకాలని కోరుకుంటున్నాడు, ఇలా కాదు అని డైరెక్ట్ గా దేవుడే మనకి చెప్పేస్తున్నట్టుగా బైబిల్ రాయించేయచ్చు కదా. అలా కాకుండా విశ్వాసుల జీవితాలు, వాళ్ళు పుట్టుక, వాళ్ళ మరణం, వాళ్ళ మధ్యలో ఏం చేశారు, బాధల్లో ఎలా రియాక్ట్ అయ్యారు, దేవుడు వాళ్ళకి చెప్పిన పని ఎలా చేశారు, ఇలా ప్రతిదీ ఎందుకు రాయించాడంటే వాళ్ళ జీవితాలను చూసి మనం నేర్చుకుంటామని. బైబిల్ అనేది ప్రాక్టికల్ గా వాళ్ళ జీవితాలు
జీవితాల్లో వాళ్ళు ఎలా ప్రవర్తించారో మీరు అలాగే ప్రవర్తించాలా, అలా ప్రవర్తించకూడదా? ఎవరైతే తప్పులు చేశారో మనం అలా ప్రవర్తించకూడదు. వాళ్ళని చూసుకుని తప్పులు చేస్తే ఓహో ఇలా అయిపోతామా అని. ఎవరైతే మంచి పనులు చేశారో శిష్యుల జీవితాలు చూసి ఓహో ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే మనకు పరలోకం అని వాళ్ళ జీవితాలు చూసి నేర్చుకోవడం. భక్తుల జీవితాలు అందరివి కూడా మనం నేర్చుకుని మన జీవితంలో వాటిని యాజ్ ఇట్ ఈస్ తీసుకుని అప్లై చేస్తాము. కాపీ పేస్ట్ అనుకోవచ్చు, కాపీ పేస్ట్ చేస్తేనే మంచిది. మంచి లక్షణాలన్నీ కాపీ పేస్ట్ చేసుకోవాలి, చెడ్డ లక్షణాలన్నీ కూడా షిఫ్ట్ డిలీట్ కొట్టాలి. ఏవేవైతే మంచి లక్షణాలు ఉన్నాయో ఆ మంచి లక్షణాలన్నీ మనం కాపీ చేసుకోవాలనే దేవుడు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు రాయించాడు. ప్రతి ఆదివారం మనం ఏం చేద్దామంటే ఈ భక్తుల జీవితాలు, భక్తులే కాదు చెడ్డవారి జీవితాలు కూడా, ఆ జీవితాలను మనం స్టడీ చేసి ఆ జీవితాల్లోంచి మనం ఏం అప్లై చేసుకోవాలి, ఏం తీసేసుకోవాలి. ఆ భక్తుల జీవితాల్లో వాళ్ళు ఏదైతే చేశారో మనం అలాగే ప్రవర్తించాలా, ఎవరైతే చెడ్డ పనులు చేశారో ఆ జీవితాల నుంచి చూసి నేర్చుకుని ఆ చెడ్డ పనులు మరలా మనం చేయకుండా ఉండాలనే విషయాన్ని వరుసగా మనం నేర్చుకుంటూ వెళ్దాం. ఈ ఆదివారం ప్రత్యేక ఆరాధనలో ఆదికాండం నుంచి మనం కనుక మొదలు పెడితే ఆదాము గారు మనకి బైబిల్లో మొట్టమొదటి కనబడే మనిషి. ఆదాము గారి జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు. ఇంతకీ ఆదాము గారి జీవితం ఎలా మనకి ఎగ్జాంపుల్ గా బైబిల్లో ఒక మాట రాయబడుతుంది, సాదృశ్యము, మాదిరి. ఇంతమంది భక్తుల జీవితాలు మన ముందున్నప్పుడు వాటిని చూసి మనం ఎలా తప్పిపోతాం పక్కకి. కాబట్టి ఆదికాండం నుంచి మనం స్టార్ట్ చేస్తే మొదటిగా కనబడే మనిషి ఆదాము గారు. కాబట్టి ఆదాము గారి జీవితాన్ని మనం ఈరోజు స్టడీ చేసి ఆదాము గారి నుంచి ఏమి నేర్చుకోవచ్చు, దేవుడు ఆదాము ద్వారా మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. దేవుడు సృష్టి మొత్తాన్ని 1వ అధ్యాయంలో మనకి పూర్తిగా చేసేసి తాను చేసిన ప్రతిదీ చాలా మంచిగా ఉందని చెప్తాడు. ఆ తరువాత ఆయన మాట్లాడే మాట 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడికి ఆలోచన ఏమండి, ఇప్పుడు మీరు ఆలోచించండి, మొదటి నుంచి వెలుగు, చీకటి, భూమి ఇవన్నీ చేసేసిన తర్వాత 26వ వచనంకి వచ్చేసరికి దేవుడికి మనిషిని చేయాలన్న ఆలోచన కలిగిందంటారా? కాదు. ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. మరలా మీ అందరికి గుర్తు చేస్తున్నాను. మొదటిగా మనిషిని చెయ్యాలి అన్న కోరిక కలిగింది దేవుడికి, దానికోసమే ప్రకృతి వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ఈ సృష్టిని సృష్టించాలి అని దేవుడికి ఆలోచన రాక మునిపే దేవుడి మనసులో ఎవరున్నామంటే మనం ఉన్నాం. పిల్లలు కావాలి అనుకున్నాడు. ఎలా అయితే కొత్త దంపతులు వాళ్ళకి పిల్లడు గాని పాప గాని పుట్టే సమయంలో రాగానే ఇంట్లో చిన్న ఒక బెడ్ ఉండాలి, ఎక్కడ ఉండాలి, వాళ్ళకి ఈ వస్తువులు ఉండాలి, చిన్న చిన్న డ్రెస్సులు ఉండాలి, వాళ్ళకి అది ఇది అని ఒక రకంగా పూర్తిగా ప్లాన్ చేసుకుంటారు చూసారా. అలాగా ఒక మనిషిని నేను ఇక్కడ పెడుతున్నాను కాబట్టి అతడికి ఏవేవి అవసరం, అతడు ఏవేవి చూసి నేర్చుకోవాలి, మొక్కలు చూసి నేర్చుకోవాలి, జంతువులను చూసి నేర్చుకోవాలి, విశ్వాన్ని చూసి నేర్చుకోవాలి, ఆకాశాన్ని చూసి నేర్చుకోవాలి, ఆకాశంలో నక్షత్రాలను చూసి నేర్చుకోవాలి. అలా ఒక డిజైన్ పెట్టుకుని అదంతా పెట్టి ఆ తర్వాత మనిషిని తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. మొదటిగా మనిషి కోసం ఇవన్నీ చేయాలనుకున్నాడు. అవన్నీ చేసిన తర్వాత మనిషిని క్రియేట్ చేయడానికి మనం చూసాం. ఆదాము గురించి మాట్లాడుకుంటుంటే చాలా మంది రకరకాల టైప్స్ ఉంటారు. కొంతమంది మనుషులు ఏమనుకుంటారంటే ఆదాం ప్లేస్ లో నేను ఉంటే అసలు నేను బ్రహ్మాండంగా బ్రతుకుతాను కదా, ఆ తప్పే చేయకుండా ఉంటాను కదా అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే దేవుడు మొట్టమొదట ఆదామును సృష్టించాడంటే ఆదాం ఎంత అదృష్టవంతుడు, మనుషులందరికీ మంచోళ్ళు అవ్వచ్చు, చెడ్డోళ్ళు అవ్వచ్చు, ఏ మనిషి అయినా కానీ ఆదాము నుండే వచ్చాడు, అందరికీ తండ్రి అన్నట్టుగా ఆదాము గారిని మనం చెప్పుకుంటాం కదా, అది అంత ఘనత అని చెప్పుకోవచ్చు. కానీ ఆదాము గారు నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అసలు ఎంతకీ ఆదాము గారు ఏమయ్యారు, అసలు ఆయన చేసినప్పుడు ఎలా ఉన్నాడు, చివరికి ఏమయ్యాడు అనేది ఈరోజు మనం ఆలోచిద్దాం. ఆదాము గారిని చేసిన తర్వాత దేవుడు ఆదాముతో మాట్లాడుతున్న మాట మనం గమనించవచ్చు. ఏమంటున్నాడు చూడండి, 2వ అధ్యాయం 16వ వచనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును మాత్రము తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇది దేవుడు ఆదాము గారితో మాట్లాడిన మాట, ఆదాము గారిని చేసిన తర్వాత. ఇప్పుడు ఆదాము గారికి ఎంత జ్ఞానం ఉంది అని కనుక మనం ఆలోచిస్తే, దేవుడు ఏమి చిన్నపిల్లలాగా అసలు ఏమి తెలీదు, ఆది మానవులు అంటే వాళ్ళకి అసలు జ్ఞానం లేదు, అది లేదు ఇది లేదు అని కాదండి. ఆదాము గారికి ఎన్ని తెలివితేటలు ఉన్నాయి తెలుసా? ఆదాము గారితో మాట్లాడుతూ దేవుడు అంటాడు చూడండి, ఆదాముకి దేవుడు ఒక పని చెప్తాడు. ఏం పని? 19వ వచనం, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని పంపించెను. ఆదాము గారంట ఏ పేరు పెడతాడో అని దేవుడు అందరిని, అన్ని జంతువుల్ని పక్షుల్ని ఆదాము దగ్గర తీసుకొచ్చాడంట. అన్నిటికీ వాటి ప్రకారంగా పేర్లు పెట్టాలి అంటే ఆదాము గారు ఎంత ఆలోచించుంటారు చెప్పండి.
ఆయనకి తెలివి లేకపోతే అన్నిటికీ పేర్లు ఎలా పెడతాడు? ఇవాళ మనం తెలుగు లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం పెట్టిన పేర్లు, ఆదాం పెట్టిన పేర్లు వేరే ఉండొచ్చేమో గానీ వాటి ప్రకారంగా, అంటే ఇప్పుడు నేల మీద పాకే ఆటికి ఒక రకమైన పేర్లు, నీటిలో ఉండే ఆటికి ఒక రకమైన పేర్లు, ఆకాశంలో ఉండే వాటికి ఒక రకమైన పేర్లు, జంతువులకు ఒక రకమైన పేర్లు, చెట్లకి ఒక రకమైన పేర్లు, ఆ చెట్లు మళ్ళీ కాయలు ఇచ్చేవి ఉంటాయి, పూలు ఇచ్చేవి ఉంటాయి, రకరకాలు ఉంటాయి కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా పేర్లు పెడుతున్నాడు అంటే ఆదాము యొక్క తెలివి ఎంత ఉండుంటుందో మీరు ఆలోచించండి. ఒక మనిషి మనకి పిల్లలు పుడుతున్నారంటే ఒక పాపకో బాబుకో పేరు పెట్టడానికి మనం ఏమంటారు నెలబడి ఆలోచిస్తాం. అలాంటిది అన్నిటికీ ఆదాము గారు ఆ టైంలో పేర్లు పెట్టారంటే ఆదాముకి దేవుడు ఎంత తెలివినిచ్చి ఉంటాడు. తెలివి లేదని కాదు, ఆదాము గారికి చాలా తెలివి ఉంది, పండు తిన్నాకే తెలివి వచ్చింది అనుకుంటారేమో, కాదు. దేవుడు ఈవెందో హవ్వని ఆదాములో నుండి తీశాడు అన్న విషయం కూడా ఆదాము గారే గ్రహిస్తారు. చూడండి ఎలా చెప్తాడో 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని పక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. బాగా గాఢమైన నిద్ర కలగజేసాడు, అంటే మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేసి ఆ ఎముక తీసి ఎముక ద్వారా మళ్ళీ అవ్వని నిర్మించాడు దేవుడు. అవ్వని నిర్మించిన తర్వాత ఆదాము గారు లెగ్గానే ఏమంటున్నారు చూడండి 22వ వచనం, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఎట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారీ అనబడెను. ఈ విషయం ఆదాము గారికి ఎలా తెలిసింది చెప్పండి? దేవుడు అప్పుడే చెప్పాడా? ఆదాము గారికి ఐడియా ఉంది, ఒక జంతువు నుండి ఇంకో జంతువు వస్తే ఎలా ఉంటది, ఆ జంతువులాగే ఉంటది. నరునిలో నుండి తీయబడింది కాబట్టి ఇది నరునిలాగా ఉంది, 2 కాళ్ళు 2 చేతులు, ఫేస్ ఇదా మనిషిలాగా ఉంది, అంటే నాలాగే ఉంది, అంటే నాలో నుండి తీయబడింది. ఆదాము గారి జ్ఞానం అన్నిటికీ, చెట్లు పక్షులు జంతువులు వీటన్నిటికీ పేర్లు పెట్టారు అంటే ఆదాము గారి జ్ఞానం ఎంత ఉంది. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ అపవాది ఆదాము దగ్గరికి వెళ్తే ఆదాము అంటాడంట, ఏమంటాడు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, మొదట ఆదామును తరువాత హవ్వయు నిర్మింపబడిరి కాదా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఎగ్జాక్ట్ గా రాయబడుతుంది చూడండి. మనం ఆదికాండంలో డైరెక్ట్ గా చదివినప్పుడు డైరెక్ట్ గా అపవాది స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయింది అని మనం మాట్లాడుకుంటాం, కానీ ఆదాముని క్రియేట్ చేసిన వెంటనే అపవాది ట్రై చేయకుండా ఉంటుందా ఆదాము దగ్గరికి వెళ్ళి పాపం చేయించడానికి ఆదాము చేత? ఆదాము మోసపరచబడలేదు. సాతాను వచ్చి చెప్పింది అనుకోండి, ఏమంటారు, ఏం ఆదాము పండు తిను, నువ్వు దేవతలాగా అయిపోతావు. అపవాది అన్ని అబద్ధాలు చెప్పింది కదండి. అపవాది ఏం మాట్లాడింది అవ్వతో, నీవు తిన్న దినమన దేవతలాగా అయిపోతావు. వాళ్ళు ఆల్రెడీ దేవతల్లాగే నిత్యం ఏమంటారు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, ఏమి తెలియకుండా. ఇంకేంటంట, మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పాడు, ఆల్రెడీ పండు తింటే చచ్చిపోతాం అన్నారు. అపవాది ఏం చెప్తుంది, మీరు చావనే చావరు అన్నారు. దేవుడు చెప్పే అన్నిటికీ అపవాది యాజ్ ఇట్ ఈజ్ ఆపోజిట్. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు సగం చెప్తే అపవాది సగం చెప్పిద్ది, అలాంటివి ఏం ఉండవు. దేవుడు చెప్పాడా దానికి క్వైట్ 100%, ఇది 100 అనుకుంటే అది -100, యాజ్ ఇట్ ఈస్ 100% ఆపోజిట్ లో చెప్పేది దెయ్యం. ఎప్పుడైనా దేవుడు దెయ్యం ఒక చోట ఉండరు. ఎక్కడైనా కానీ ఇక్కడ మంచి జరుగుతుంది అంటే అది మంచి, చెడు జరుగుతుంది అంటే చెడు, సగం మంచి సగం చెడు, లేకపోతే దీని నుండి ఇది అపవాది చేసేది దేవుడు చేసేదని మనం పెడుతున్నాము అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మనం చేసే చెడ్డ పనుల్లో కూడా ఎంతో కొంత మంచి ఉంది కదా అని మళ్ళీ మనం కవర్ చేసుకుంటున్నాం అని దాని ఉద్దేశం. అపవాది 100% ఆపోజిట్ లో ఉంటుంది దేవుడికి. దేవుడు చస్తారు అని చెప్పాడు, అపవాది చావరు అంటుంది. దేవుడు చస్తారు అని చెప్పారు, మీరు నిత్యం జీవిస్తారు దేవతల్లాగా ఉంటారని ఇంకో 2 లైన్లు ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్తుంది. అపవాది కూడా ఆదాము గారికి ఈ మాటలు చెప్పుంటదా? ఖచ్చితంగా చెప్పే ఉంటది. కానీ ఆదాము గారంట ఏమన్నారంట, పండు తినను నేను పో అన్నాడంట. ఏమన్నాడు, ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేను. స్త్రీ కూడా చెప్పింది ఆదాము గారిలాగా, ఫస్ట్ టైం స్త్రీ చెప్పిన వెంటనే తినేలా. స్త్రీ కూడా ఏం చెప్పింది, 3వ అధ్యాయం 3వ వచనం, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వీటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో చెప్పాను. దేవుడు తినకూడదని కాదండి, అసలు ముట్టుకొని కూడా ముట్టుకోవద్దు అన్నాడంట. మనకి ఇక్కడ 2వ అధ్యాయంలో రాయబడి ఉండలేదు, కానీ దేవుడు తినొద్దనే కాదు అసలు ముట్టుకోవద్దని కూడా చెప్పాడంట. అపవాది ఆదాము దగ్గరికి వెళ్ళింది, ఆదాము నేను తిన్న అన్నాడు, అపవాది వెళ్ళిపోయింది. తర్వాత అవ్వ దగ్గరికి వచ్చింది, అవ్వ కూడా నేను తిన్నాను ఎందుకంటే దేవుడు తినొద్దు అన్నాడని చెప్పింది. మళ్ళా ఇంకో 2-3 మాటలు చెప్పేసరికి ఒక మాయలో పడిపోయి అవ్వ పండు తినేసింది. ముందు అపవాది చెప్తే వినలేదు ఆదాము, అవ్వ వెళ్ళి చెప్పేసరికి మాత్రం పండు తిన్నాడు అని రాయబడి ఉంటది. మన రియల్ లైఫ్ లో కూడా మనకి ఇలాగే జరుగుతుందండి. ఏంటంటే దేవుడి మాటలు విన్న తర్వాత, అంటే ఆదాముకి ఎలా అయితే పండు తినొద్దు అని చెప్పాడో దేవుడు, అలా దేవుడి మాటలు విన్న తర్వాత ఆ దేవుడి మాటల మీద నిలబడతామా నిలబడమా అని దేవుడు మనల్ని పరీక్ష చేయడానికి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. మనం
మనల్ని పరీక్షిస్తున్నప్పుడు కొన్ని పరిస్థితులు కావాలని మనల్ని పరీక్షించడం కోసమే దేవుడు మన దగ్గర తీసుకొస్తా ఉంటాడు. అవి తీసుకొచ్చినప్పుడు మనం దేవునికి ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నామా లేదా అనేది మనకు తెలిసిపోయింది. ఏమంటే అక్కడ అపవాదిని పంపించకుండా ఉండొచ్చు కూడా దేవుడు. అపవాది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళని మోసం చేస్తున్నప్పుడు దేవుడికి తెలియదా? పైనుండి దేవుడు చూడట్లేదా? చూస్తున్నాడు. అయినా గానీ దేవుడు ఎందుకు దాన్ని ఆపకుండా అలా వదిలేశాడంటే వాళ్ళకి తెలుస్తుంది అని. దేవుడు పరీక్షిస్తాడు. మనల్ని పరీక్షించే సమయంలో మనం అపవాది వైపు నిలబడుతున్నావా, దేవుని వైపు నిలబడుతున్నావా అనేది మనకు తెలిసిద్ది. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలి, నెగ్గాలి. ఆదాం ఫస్ట్ పాస్ అయ్యాడు. ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు నేను తిన్నా అపవాది అని వెనక్కి తరిమేశాడు అపవాదిని. అవ్వ ఆన్సర్ అయితే రాసింది, కానీ ఎవరో వచ్చి నీ ఆన్సర్ తప్పు అని 2-3 మాటలు చెప్పేసరికి మళ్ళీ ఆన్సర్ అంతా కొట్టేసి పండు తినేసింది. మన లైఫ్ లో కూడా దేవుడు అబద్ధం చెప్పొద్దు అంటాడు, దొంగతనం చేయొద్దు అంటాడు, ఎదుటి వాళ్ళని హర్ట్ చేయొద్దు, ఎదుటి వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టొద్దు, తిట్టొద్దు, కొట్టొద్దు అంటాడు, అందరినీ ప్రేమించండి అంటాడు, ఒకవేళ మీకు ఏదన్నా ఆపదలు కలిగా నన్ను ప్రార్థించండి నేను తీరుస్తాను అంటాడు. అవన్నీ దేవుడి మాటలో, అవన్నీ మనం వింటాం. కానీ ఎవరన్నా వచ్చి మీ దేవుడు ఇది కాదు, బైబిల్లో ఎలా ఉంది తెలుసా, అసలు ఈ కాలంలో దేవుడు ఏంటి, ముందు మనకి డబ్బు అవసరం, డబ్బు సంపాదించేసాం అనుకోండి, డబ్బులు ఉన్నాయి కాబట్టి చర్చికి వెళ్తే వెళ్తాం, లేదంటే లేదు, చచ్చిపోయే ముందైనా ముసలోళ్ళం అయిపోయిన తర్వాత దేవుడి గురించి మనం ఆలోచించవచ్చు, అప్పుడు సంగతులు అప్పుడు చూద్దాం, ప్రజెంట్ కి మాత్రం మనం డబ్బు సంపాదిద్దాం అని 2-3 మాటలు ఎక్స్ట్రా చెప్పారనుకోండి, ఏదైతే ఆదివారం మనసులో వాక్యం పడిందో ఆ వాక్యాన్ని పక్కకు నెట్టేసి ఆ డబ్బు వైపు, లేకపోతే అపవాది వైపు, చెడ్డ కోరికల వైపు మనం అలా వెళ్ళిపోతాం. అపవాది అదే చేసింది ఇక్కడ. ఆదాము ఫస్ట్ లో నిలబడ్డాడు. అపవాది పెట్టిన ఆ మోసానికి, అపవాది చేసిన దానికి ఆదాము ఒకలా రియాక్ట్ అయ్యాడు, అవ్వ ఒకలా రియాక్ట్. చూడండి, మొదట్లో ఆదాము లాగా మనం బలంగానే ఉంటామేమో, అప్పుడు అపవాది ఏం చేసిద్దంటే డైరెక్ట్ గా కాకుండా మనకి ఎవరైతే బాగా క్లోజో, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొంతమంది స్నేహితులు ఉంటారు, భార్య భర్త ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ ద్వారా మరలా మన దగ్గరికి ఆ పాపాన్ని తీసుకొచ్చిద్దంట. సిగరెట్లు మానేద్దాం అని ఎవరో ఒకరు అనుకుంటారు, మందు మానేద్దాం అని ఎవరో ఒకరు అనుకుంటారు. వాళ్ళు డైరెక్ట్ గా దేవుడి మాటను గుర్తు చేసుకుంటారు. చెప్పారు కదా పాస్టర్ గారు, బైబిల్లో ఉంది కదా మందు మానేయమని, సిగరెట్ మానేయమని, మరి నేను అవి మానేసి మంచిగా ఉందాం అనుకుంటారు. కరెక్ట్ గా వాళ్ళ స్నేహితులు ఎవరో ఒకరు వచ్చేసి ఏం కాదులే, ఈ ఒక్కసారికేగా, ఈ పెళ్లి ఎప్పుడు తాగపోతే ఇంకెప్పుడు తాగుతాం, ఎంగేజ్మెంట్ ఎప్పుడు తాగపోతే ఇంకెప్పుడు తాగుతాం, సంవత్సరానికి ఒకసారిగా, న్యూ ఇయర్ కి తాగపోతే ఇంకెప్పుడు తాగుతాం అంటారు. ఓకే, ఈ ఒక్కసారే కదా అని వెళ్ళిపోతారు. మరి ముందు బానే ఉన్నావు కదా ఆదంలాగా, తర్వాత ఏమైంది? ఫస్ట్ అయితే వద్దు, మళ్ళీ అపవాదే ఇంకో మాట చెప్పేసరికి సరే ఇప్పుడు అందులో మంచి ఎత్తుక్కుందాం అనుకుంటూ, ఇది అందంగా ఉంది కదా, ఇది తింటే బానే ఉండేలాగే ఉంది కదా, ఏదో దాన్ని దగ్గర పురుగులు పట్టేసి ఏదో చండాలంగా అయితే లేదు కదా అని అందులో మంచిని ఎత్తుక్కోవడం మొదలు పెట్టింది. అవ్వ అందులో మంచిని ఎత్తుకోవడం మొదలు పెట్టిందా ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇవాళ లోకంలో మనం సినిమాలు చూడడంలో మంచిని ఎత్తుక్కున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా దేవుడు చెప్పిన మాటలు ఏమైపోతాయి, వెనక్కి వెళ్ళిపోతాయి. డబ్బును సంపాదించుకోవడంలో మంచిని ఎత్తుక్కున్నాం అనుకోండి, అంటే డబ్బు దేవుడు ఎవరికైతే ఎంత అయితే అవసరమో అంత ఇస్తాడు. అఫ్ కోర్స్ దేవుడు కొన్ని సమస్యలు కూడా పెడతా ఉంటాడు, కానీ మనం సహించగలిగినంతే సమస్యలు పెడతా ఉంటాడు. ఆ సమస్యలను గనక మనం అధిగమించామంటే మరలా మనకి ఎంతైతే అవసరమో, సిరి సంపద అవ్వచ్చు, మానసిక ప్రశాంతత అవ్వచ్చు, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, ఏదైనా గానీ ఒక పక్షికి ఏం కావాలో తెలిసిన దేవుడు, ఒక జంతువుకి ఏం కావాలో తెలిసిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడికి మనకేం కావాలో తెలీదా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు ఎలా ఉంటున్నాయి, పొద్దునే జాబులకి వెళ్తున్నాయా, చదువుకోవడానికి స్కూల్కి వెళ్తున్నాయా, కాలేజీలకి వెళ్తున్నాయా, అడవుల్లో జంతువులు చూడండి, వాటిని పోషిస్తున్న దేవుడు మనం దేవుని కుమారులం, మనల్ని పోషించడా? పోషిస్తాడు. కాకపోతే మనం మర్చిపోతున్నాం దేవుడు మన తండ్రి ఆయన మనల్ని పోషిస్తాడని, కాబట్టి వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఉదాహరణకి దేవుడు ఆదాము అవ్వలు తప్పు చేసిన తర్వాత ఏదైనా తోటలో నుండి బయటికి వెళ్ళిపోమన్నాడు. ఎందుకు వెళ్ళిపోమన్నాడు? వారు మరలా వెనక్కి తిరిగి క్షమాపణ అడిగి నా వైపు తిరుగుతారేమో అని దేవుడు ఉద్దేశం. తప్పు చేసినప్పుడు దేవుడు ఏదైనా శిక్ష వేసాడు అనుకోండి, మళ్ళా మనం ఏం చేయాలి? పాప క్షమాపణ పొందుకోవడానికి దేవుడు వైపు వెనక్కి తిరగాలి. కానీ సరే దేవుడు వెళ్ళిపోమన్నాడు కదా అని ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, ఇవాళ ఆ రోజు ఆదాము అవ్వలు ఏదైనా తోట నుంచి బయటకు వచ్చారు, ఈ రోజు మరలా వెనక్కి మనం దేవుడు వైపు తిరగకుండా ఏదైనా తోట నుండి ఖండాలు దాటుకుంటూ వెళ్తున్నాం. ఆఫ్రికా ఖండం అయితే ఆఫ్రికా ఖండం నుంచి అమెరికా వెళ్తాం, ఇండియా అయితే అమెరికా వెళ్తాం, అమెరికా ఊడైతే చైనా వెళ్తాడు. అది కూడా కాదనుకుంటే మళ్ళీ టూరిజం అని ఆ పేరు చెప్పుకుని ఇండియా వస్తారు. అసలు భూమే సరిపోవట్లేదు. ఇప్పుడు రాకెట్లు అయ్యి వేసుకుని మార్స్ కి లేకపోతే ఇంకో గ్రహానికి వెళ్ళిపోదామని చూస్తున్నాం. ఎంత కాడికి మనకు ఉన్నదాని నుంచి ఇంకా ముందుకెళ్ళిపోవాలి, దేవుడి నుండి ఇంకా దూరంగా వెళ్ళిపోవాలని మనం ఆలోచిస్తున్నాం. కానీ మన అన్ని కూడా వదిలిపెట్టి ఒక్కసారి దేవుడి వైపు వెనక్కి తిరిగి, ప్రభువా నేను నీకు అప్పగిస్తున్నాను, ప్రభువా నేను ఇక నుంచి పాపం చేయకుండా ఉంటాను, ప్రభువా నేను ఇక నుంచి మంచిగా ఉంటాను అంటే మనకి ఏవి అవసరమో ఆ అవసరాలన్నీ తీర్చే దేవుడు. అవసరాల కోసం అని నమ్ముకుంటున్నామని కాదు, నాకు ఏదున్నా ఏది లేకపోయినా నువ్వుంటే చాలు అని దేవుడు వైపు తిరిగితే దేవుడు మనకు కావాల్సిననే మనకిస్తాడు. మానసిక ప్రశాంతత
ప్రశాంతతనిస్తాడు. అలా చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే ఆదాము అవ్వలో తప్పు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుని, ఏదైనా తప్పు జరిగినప్పుడు దేవుడు మరలాడుతాడు, ముందు అసలు తప్పు చేయకుండా ఉండాలి. సరే చేసేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు, మళ్ళీ అడుగుతాడు, ఓకే నువ్వు ఇలా తప్పు చేసావు, మన తప్పును మనకు గుర్తు చేస్తాడు. గుర్తించినప్పుడైనా గానీ మరలా వెనక్కి తిరిగి దేవుడిని మనం ప్రార్థించకుండా, సరే దేవుడు శిక్ష వేశాడు కదా అని ఆ శిక్షను అనుభవించడానికి అలా ముందుకెళ్ళిపోయాం అనుకోండి, ఏమైపోతాం మనం? మరలా దేవుడి వైపు తిరగకుండా ఇండియాకు రావచ్చు, ఇండియా నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళొచ్చు, అక్కడ నుంచి మళ్ళీ వేరే దేశానికి వెళ్ళొచ్చు, ఇంకా బాగా టెక్నాలజీ అభివృద్ధి చెందితే మార్స్కో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కానీ చనిపోయిన తర్వాత పరలోకం మాత్రం వెళ్ళాం. ఒకడు మంచిగా బ్రతికి వాడి ఊరు విలేజ్ దాటి ఇంకో విలేజ్ తెలియపోయినా గానీ చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళగలుగుతాడు. ఎందుకంటే మనం భూమి మీద క్రియేట్ చేయబడింది మనం మంచి పనులు చేయడానికి, చెడు పనులు మానేయడానికే గాని ఇంకా దేనికోసము కాదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఎలాగో అయిపోయింది, జరిగింది ఏదో జరిగిపోయింది. మొదటి మనిషి ద్వారా మనందరం వచ్చాం. ఆ మొదటి మనిషే పాపం చేసి దేవుడికి దూరం అయిపోయాడు. ఇప్పుడు దేవుడికి దూరం అయిపోయినంత మాత్రాన ఆదాము అవ్వల పని అయిపోయినట్టేనా అంటే విడిచిపెట్టేవాడు కాదు దేవుడు. ఒకవేళ మనం తప్పు చేసినా గానీ మరలా ఆయన దగ్గరికి వెనక్కి తిరగడానికి ఆయన మార్గాన్ని కల్పించేవాడు. అది ఎలా కల్పించాడో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుండి మనం మరలా చూద్దాం. మొదట ఆదామును తరువాత హవ్వను నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఇద్దరు తప్పు చేశారు. మొత్తానికి అవ్వ చేసిన తర్వాత అయినా కానీ ఆదాము చేశాడు, మొదట్లో చేయలేదు కానీ తర్వాత చేశాడు. మొత్తానికి తప్పు చేసి ఇద్దరు నెట్టివేయబడ్డారు. నెట్టివేయబడినంత మాత్రాన, ఏదేను తోటలో నుండి దేవుడు బయటికి పంపించేసినంత మాత్రాన దేవుడు వారిని విడిచిపెట్టారని కాదు. దేవుడు ఏం చేశాడంట, వాళ్ళు మరలా వెనక్కి తిరిగి రావడానికి, వాళ్ళు మరలా పరలోకానికి రావడానికి, వారు మరలా దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడానికి దేవుడు ఏం చేశాడంట 15వ వచనం, అయినను వారు, ఎవరో మళ్ళీ ఆదాము అవ్వలో, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. అంటే ఏంటి, దేవుడు కేవలం వీళ్ళకి మీరు పండు తినొద్దు తినండి అనే ఒక్క ఆజ్ఞ మాత్రం ఇవ్వాల, ఇంకొక ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఏంటది? ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. భూమిని నిండించండి అనేది కూడా చెప్పాడు. సరే, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల్లో మనం కొన్నిటిని తప్పామేమో, దేవునికి దూరం అయిపోయామేమో, మరలా వాటిని గుర్తించి ఇంకొకసారి వాటిని చెయ్యము అని దేవుడి దగ్గర ఒప్పుకొని పాప క్షమాపణ పొంది మనకిచ్చిన మిగిలిన ఆజ్ఞల్ని మనం పాటించుకుంటూ వెళ్తే దేవుడు మనల్ని రక్షిస్తాడు అని చెప్తున్నాడు దేవుడు. వాళ్ళ ఆదాము అవ్వలకి ఆజ్ఞ ఇచ్చాడు, ఓకే మీరు ఏదేం తోటలో పండు తినొద్దన్నాను కానీ తినేశారు, నెక్స్ట్ నుంచైనా మీరు ఏం చేయండి అంటే, నేను చెప్పాను కదా ఇంకా భూమి నిండించండి అని. ఆ భూమిని ఎలా నిండించండి? మీరు ఎలా నిండించాలంటే విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండి, ఇక నుంచైనా విశ్వాసములో నిలకడగా ఉండండి, ప్రేమలో నిలకడగా ఉండండి, పరిశుద్ధతలో నిలకడగా ఉండండి, స్వస్థ బుద్ధి కలిగి ఉండండి, నేను చెప్పిన ఆజ్ఞల్ని పాటించండి. ఆదాము అవ్వలైతే భూమిని నిందించమని చెప్పాడు. కయీను, హేబేలు, తర్వాత ఇంకా పిల్లలు. ఆదాము బ్రతికిన 900 సంవత్సరాలు కూడా ఆయన పిల్లల్ని, కుమారుల్ని, కుమార్తెల్ని కంటూనే ఉన్నాడని మనం చదువుకుంటాం. వాళ్ళు భూమిని నిండిస్తూ ఆ వచ్చిన పిల్లలకి దేవుడి గురించి చెబుతూ విశ్వాసములోను, ప్రేమలోను, పరిశుద్ధతలోను, స్వస్థ బుద్ధిలోను వాళ్ళు గనక నిలకడగా అన్న పదం మీరు అక్కడ అండర్లైన్ చేసుకోవాలి. చనిపోయేంత వరకు కూడా నిలకడగా ఉన్నట్లయితే వాళ్ళు రక్షింపబడతారు అని చెప్పాడు అక్కడ. అదే వర్స్ ఈ రోజు మనకు కూడా అప్లై అవుతుంది. ఏదైనా తోటలో ఆదాము ఫస్ట్ మనిషి అవ్వచ్చు, అవ్వ ఫస్ట్ ఆదాము అవ్వచ్చు, కానీ వాళ్ళు పాపము చేసి దేవునికి దూరం అయిపోతే, ఒకసారి దూరం అయిపోయిన ప్రజలారా వినండి, దేవుడు వదిలేసేవాడు కాదు, మరలా ఆయన దగ్గరికి రావడానికి అవకాశాలు కల్పించాడు. ఏంటంటే, ఒక ఆజ్ఞ నువ్వు మీరావేమో దాన్ని తప్పు అని ఒప్పుకొని దేవుడి దగ్గర నా దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, పాస్టర్ దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, దేవుడి దగ్గర ఒప్పుకో. దేవుడి దగ్గర నీ పాపాన్ని ఒప్పుకొని ఇంకోసారి నేను చెయ్యను ప్రభు అని క్షమాపణ పొందుకొని ఆయన ఇచ్చిన మిగతా ఆజ్ఞలను గనక పాటిస్తూ మన మిగతా జీవితాన్ని గనక మనం బ్రతికాము అంటే, అంతం వరకు మనం అలా మంచిగా సహించాము అంటే దేవుడు రక్షిస్తాడు. అంటే ఆదాము అవ్వలు ఏదైనా తోటలో పండు తినేసిన వెంటనే వాళ్ళు నరకానికి వెళ్ళిపోయారు, పాపం చేశారు, ఇంకా వాళ్ళు ఏం చేసినా గానీ నరకంలోనే ఉంటారు, భూమి మీద ఎంత మంచిగా బతికినని కాదు. వాళ్ళు ఏదేం తోటలోంచి గెంటివేయబడ్డారు అంతే. ఒకవేళ ఏదేం తోట బయట అయినా వాళ్ళు కరెక్ట్ గా నిరంతరం వాళ్ళు చనిపోయేంత వరకు కూడా నిలకడగా విశ్వాస ప్రేమల్లో ఉండి మంచిగా బ్రతికినట్లయితే వాళ్ళ కోసం పరలోకం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఈ రోజు అదే మనకు అప్లై అవుతుంది. ఆదాము అవ్వల నుండి మనం నేర్చుకోవాల్సింది అదే. ఆదాములాగా మొదటిసారి మన దగ్గరికి అపవాదం వచ్చినప్పుడు మనం దాన్ని నేను తప్పు చెయ్యను అని వెనక్కి నెట్టేయాలి.
అక్కడ కనుక మనం సక్సెస్ అయిపోయాం అనుకోండి, మన దగ్గరికి తప్పు వచ్చినప్పుడు మనం చెయ్యము అని దేవుడి వైపు నిలబడ్డాం అనుకోండి, అపవాది ఇంకొక రకంగా ఎలా ట్రై చేస్తుంది, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా వస్తుంది. మనతో ఎవరైతే బాగా దోస్తులు ఉంటారో, బాగా పరిచయస్తులు ఉంటారో, మన పక్కన ఎక్కువగా ఎవరుంటారో వాళ్ళ ద్వారా వస్తుంది. అప్పుడు కూడా మనం దాన్ని పక్కకు నెట్టాలి. ఆదాము గారు ఆ రెండో దగ్గర ఫెయిల్ అయ్యారు, అవ్వ మొదటి దాని దగ్గరే ఫెయిల్ అయిపోయింది. వాళ్ళిద్దరిలాగా మనం ఉండకూడదు. ఒకవేళ ఆల్రెడీ పాస్ట్ లైఫ్ లో ఉన్నామా, ఆల్రెడీ ఎక్కడో చాట పడిపోయామా, అవ్వలాగా మొదటిసారే పడిపోయి ఉండొచ్చు, ఆదాము గారు లాగా ఒకసారి పాపాన్ని త్రోసిపుచ్చి ఇంకొకసారి అవకాశం ఇచ్చి రెండోసారి అయినా పడిపోయి ఉండొచ్చు. కానీ ఆ రెండు విషయాలు ఒకవేళ మన లైఫ్ లో ఆల్రెడీ జరిగిపోయినట్లుంటే మనం ఇంకా బ్రతుకున్నాం కాబట్టి దేవుడు మనకి ఇంకా అవకాశాలు ఇస్తున్నట్టే లెక్క. ఈసారైనా ఇక నుండి అయినా గానీ అపవాదికి ఛాన్స్ ఇవ్వకుండా ప్రేమ, విశ్వాసం, స్వస్థ బుద్ధి, పరిశుద్ధత వీటిలో గనక మనం చనిపోయేంత వరకు నిలకడగా ఉన్నట్లయితే, వాటిలో నిలకడగా ఉంటూ దేవుడిచ్చిన మిగతా ఆజ్ఞలు పాటించడం, అంటే ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం, వాక్యం నేర్చుకోవడం, ఇంకొకరిని దేవునిలోకి లాగడం, ఇలా దేవుడు మనకి ఇచ్చిన మిగతా ఆజ్ఞలు గనక మనం పాటిస్తూ వెళ్తే మనకి రక్షణ అనేది ఉంది. ఇది మనం ఆదాము అవ్వల నుండి మనం నేర్చుకోవాల్సింది, మన పర్సనల్ లైఫ్ కి సంబంధించింది. ఇది కాకుండా ఇంకొకటి కూడా మనం ఆదాము అవ్వల నుండి నేర్చుకోవాల్సింది, అదేంటంటే ఆదాము మనందరికీ కూడా తండ్రి. అంటే శరీర ప్రకారంగా ఆడోళ్ళు అవ్వచ్చు, మగోళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, భూమి మీద ఉండే ప్రతి మనిషి కూడా ఆదాము ద్వారా వచ్చాడు అని మనం చదువుకున్నాం. ఆదాముకి ఒక కొత్త సిగ్నిఫికెన్స్ ఉంది, ఒక ప్రత్యేకత ఉంది బైబిల్లో. ఏంటంటే అది ఆదాము శరీర ప్రకారంగా ప్రతి మనిషికి తండ్రి. ఆదాముని యేసు ప్రభుతో పోల్చి పౌలు గారు మనకు ఒక పత్రిక రాస్తారు, కొరింథీయులకు రాసిన పత్రికలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45 నుండి చదువుకుందాం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడెను, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మాయను. ఆదాముతో పాటు ఇంకొక ఆదాము అన్నాడంట. ఆ ఆదాము ఎవరంట? యేసు ప్రభువారు, కడపటి ఆదాము. ఎందుకు ఆదాముని యేసు ప్రభువారితో పోల్చారు? ఆదాం పాపం చేశాడు కదా, ఆదాం పాపం చేశాడు కాబట్టి పోల్చలేదండి. ఆదాముని యేసు ప్రభుని ఏ విషయంలో పోల్చారంటే, మనుషులందరూ భూమి మీదకి రావడానికి ఆదాము కారణం, మనుషులందరూ పరలోకం వెళ్ళటానికి యేసు ప్రభు వారు కారణం. భూమి మీదకి ఆదాము లేకపోతే మనం రాలేము, పరలోకానికి యేసు ప్రభు లేకపోతే మనం వెళ్ళాం. ఆదాము గారు మొదటి మనుష్యుడు, అతడు శరీర ప్రకారంగా మనందరికీ తండ్రి, భూమి మీదకి మనందరం రావడానికి కారకుడు. అలాగే పరలోకము మనందరం వెళ్ళడానికి యేసు ప్రభు వారు కారకుడు. ఎలా అయితే భూమి మీదకి రావడానికి ఆదాము రీజనో, పరలోకం వెళ్ళటానికి యేసు ప్రభు వారి రీజన్. అందుకని యేసు ప్రభు వారిని ఏమంటున్నారు? కడపటి ఆదాము. ఆదాములాగే భూమి మీద మనందరం కూడా బ్రతికి, ఆదాములాగే ఒక్కోసారి తప్పు చేస్తున్నాం, ఒక్కోసారి అవ్వలాగా తప్పు చేస్తున్నాం, భూమి మీద చెడుతనాన్ని మనం మన ఒంట్లోకి రప్పించుకుంటున్నాం. యేసు ప్రభు వారి లాగా మంచిగా బ్రతికితే పరలోకం వెళ్తాం అని ఇద్దరిని ఆదాముతో పోల్చడం జరిగింది. ఆదాములాగా బ్రతికాం కాబట్టి భూమి మీద కష్టాలు అనుభవిస్తున్నాం. యేసు ప్రభు వారి లాగా బ్రతికితే, యేసు ప్రభు వారిలో కొన్ని లక్షణాలైనా మనం పొందుకుంటేనే మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం. ఆ వర్షం మళ్ళీ చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మాయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, ఆ తరువాత ఆత్మ సంబంధమైనది. ఇప్పుడు కొంతమంది క్వశ్చన్ వచ్చేసింది, అసలు ఫస్ట్ ఆత్మదే ఎందుకు కలగకూడదు? ఫస్ట్ ఈ శరీరం అనేది ఎందుకు కలగాలి? ఫస్టే దేవుడు మనల్ని పరలోకంలో చేసుకోవచ్చు కదా అని. ఇదే మనకు ఆదాము గారు చెప్పే పాఠం. ఇప్పుడు ఆదాము గారు ఆ పండు తినేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత మనకి 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది, అందరూ గమనించండి. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడు ఆయను. కాబట్టి అంటే ఇప్పుడు దాకా మంచి చెడ్డలు ఆదాముకు తెలీదా? ఏమండి, ఫస్టే దేవుడు ఏమన్నాడు? ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. అంటే ఆయనలాగే చేస్తాడు కదా ఆదాము అవ్వల్ని. అంటే ఆదాము గారు దేవునిలాగే ఉన్నట్టే కదా. మరలా ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను అని 22వ వచనంలో దేవుడు ఎందుకు రాశాడు 3వ అధ్యాయంలో? అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మనకి దేవుడు చెప్పింది చెయ్యొచ్చు, చెయ్యాలా చెయ్యకూడదా, అసలు దేవుడు ఏం చెప్పాడు అన్న విషయమే తెలుసు. కానీ ఒకవేళ దేవుడు చెప్పింది చెయ్యకపోతే ఏం జరిగిద్ది, దాని వల్ల ఎంత ఘోరం జరిగిద్ది అన్న విషయం తెలీదు.
మంచి చెడు అని ఎందుకంటారు? మంచి చేస్తేనే మనకి మంచి జరిగిద్ది. చెడు చేసాము అంటే మనకైనా చెడు జరగొచ్చు, వేరే వాళ్ళకైనా చెడు జరగొచ్చు. చెడు పని మనం చేయడం వల్ల పాపానికి వచ్చే జీతము మరణము. అంటే ఆజ్ఞాతికరమే పాపం అని మనం ఆల్రెడీ చదువుకున్నాం. అంటే దేవుడు చెప్పింది చెయ్యకపోతే ఎంత చెడు జరిగిద్ది అనే విషయం ప్రాక్టికల్ గా అప్పుడు తెలిసొచ్చింది ఆదాముకి. పండు తినక ముందు ఆ దేవుడు తినొద్దు అన్నాడు, అంతే, అంతవరకే తెలుసు. ఒకవేళ తినకపోతే ఏం జరిగిద్దో ఆదాముకు తెలీదు. ఎప్పుడు తెలిసింది? పండు తిన్న తరువాత, దేవుడు ఏదేని తోటలో నుండి బయటికి పంపివేసిన తర్వాత బయట శ్రమ అనుభవిస్తుంటే అప్పుడు తెలిసింది, ఓకే, దేవుడు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తాడనమాట. ఆయన చెప్పింది మనం పాటించాలన్నమాట. ఎప్పుడైతే ఆయన చెప్పింది నేను పాటించనో అప్పుడు నా జీవితంలోకి నాశనం అనేది వచ్చింది, అప్పుడు నా జీవితంలోనికి మరణం అనేది ఎంటర్ అవుద్ది, అప్పుడు నా జీవితంలోకి నరకం అనేది వచ్చింది. నరకానికి వెళ్ళిపోతానేమో అన్న భయం ఎందుకు వచ్చిందంటే దేవుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి. దేవుడు ఆత్మ సంబంధమైనది మొదట కలగజేయకుండా ప్రకృతి సంబంధమైనది మొదట ఎందుకు కలగజేశాడంటే ఆత్మ సంబంధమైన దాని యొక్క వాల్యూ మనకి తెలియాలి కాబట్టి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 46వ వచనం, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మన మనుషుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనుషులుగా మన గురించి మనం మాట్లాడుకుంటే మొదటగా మనకి దేవుడు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడయ్యా అంటే ఆత్మ సంబంధమైన దాని యొక్క వాల్యూ మనకి తెలియాలి కాబట్టి. భూమి మీద ఈ శరీరాన్ని ధరించుకుని మనం వచ్చాం. ఒకవేళ మనం తప్పు చేస్తే ఏం జరిగిద్ది, దేవుడు చెప్పిన దాన్ని మనం చేయకపోతే ఎంత దారుణాలు జరుగుతాయి, నరకానికి వెళ్ళిపోతామేమో అన్న భయం ఎందుకు వస్తుంది, పాపం యొక్క జీతం ఏంటి, అసలు ఈ విషయాలన్నీ కూడా మనకి ఈ శరీరములో ఉంచి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మంచిగా ఎలా బ్రతకాలి, చెడు ఎందుకు చేయకూడదు, చెడు చేస్తే ఏం జరిగిద్ది, ఇవన్నీ కూడా మనకి తెలియజేసి ఆ తరువాత మంచిగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఆత్మ సంబంధమైన పరలోకాన్ని ఇస్తున్నాడు దేవుడు. అది మనం నేర్చుకోవాలి. ఆదాము గారి దగ్గర నుండి మనం ఏం నేర్చుకోవాలంటే ఆదాము గారికి దేవుడు ఏం తెలియజేయాలనుకున్నాడు, దేవుడు చెప్పింది చెయ్యాలి, చెయ్యకపోతే చెడు జరిగిద్ది అనే విషయం తెలియజేయాలనుకున్నాడు. ఈ రోజు మనకు కూడా అదే తెలియజేస్తున్నాడు దేవుడు. దేవుడు చెప్పింది చెయ్యాలి. ఒకవేళ దేవుడు చెప్పింది చెయ్యలేదా మన జీవితంలో చాలా చెడు జరుగుతుంది. చెడు అంటే ఏదో ఇప్పుడు భయపెడుతున్నాం అని కాదండి. దేవుడి దగ్గర రాకపోతే నీకు రోగాలు వచ్చేస్తాయి, దేవుడి దగ్గర రాకపోతే నీకు ఆస్తి పోయిద్ది, ఇవి కాదు. దేవుడి దగ్గర రాకుండా చాలా బాగా ఆరోగ్యంగా ఉన్నోళ్ళు, దేవుడి దగ్గర రాకుండా బాగా ఆస్తి గలవాళ్ళు కూడా ఉన్నారు. చెడు అంటే నరకము. నరకానికి వెళ్ళిపోయి నిత్య జీవం నరకంలో ఉంటామేమో. భూమి మీద ఏం కోరుకున్నాడండి దేవుడు? మీరు మంచిగా బతకండి, తప్పు చేయకుండా అన్నాడు, అంతే. గవర్నమెంట్ కూడా అదే కోరుకుంటుందిగా మనల్ని. ప్రతి ఒక్కళ్ళు అదేగా కోరుకుంటారు. ఎవరైనా వచ్చి నన్ను మోసం చేయండి అంటారా, నాది ఇంట్లో దొంగతనం చేయండి అంటారా, ఏం ఇంకా వద్దు అంటారు. కానీ మనమే చేస్తాం. మంచిగా బ్రతికితే చాలు అనేది ఒక్కటే దేవుడి కోరిక. మంచి అంటేనే దేవుడు చెప్పింది చేయడం. దేవుడు ఆజ్ఞని పాటించడమే మంచి, దేవుడు ఆజ్ఞని అతిక్రమించడమే పాపం. మొదటిగా శరీరం ఎందుకు కలిగిందంటే మనకి అన్ని మనం నేర్చుకోవాలి. శరీర ప్రకారమైన చెట్టు ఎందుకు కలిగింది, మొక్కలు ఎందుకు కలిగాయి, పక్షులు ఎందుకు కలిగాయి, జంతువులు ఎందుకు కలిగాయి, ఇవన్నీ మనం వాటి నుండి నేర్చుకోవడానికి. బైబిల్ అంతా కూడా ఆకాశ పక్షులను చూసి మీరు ఇవి నేర్చుకోండి, ఏమంటారు, జంతువులను చూసి మీరు ఇవి నేర్చుకోండి, ఆకాశంలో నక్షత్రాలను చూసి మీరు ఇవి నేర్చుకోండి, మొక్కలను చూసి మీరు ఇవి నేర్చుకోండి. యేసుప్రభువు వారు ఎన్నో ఉపమానాలు చెప్తారు. మన శరీరాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఒక కాలు తప్పు చేస్తే ఇంకో కాలు ఆ కాలుని తిట్టదు కదా, శరీరంలో అవయవాలన్నీ కలిసి పనిచేయాలి కదా, అందరూ కలిసి ఉండాలి. ఎన్ని రకాలుగా దేవుడు ఈ ప్రకృతిని ఉపయోగించి మనకి దేవుడి మాటలు చెబుతున్నాడు, దేవుని మంచి లక్షణాలు నేర్పిస్తున్నాడు. ఆ లక్షణాలన్నీ నేర్చుకొని, ఏమండి, యేసుప్రభువు వారు మన కోసం చచ్చిపోయారు అంటే ఆయన చచ్చిపోయిన వెంటనే మన పాపాలు పోయాయి మనం పరలోకం వెళ్ళిపోతామని కాదండి. ఆయన చనిపోయి మనం పాపాలు పోగొట్టుకోవడానికి ఒక మార్గాన్ని కల్పించాడు. ఆ మార్గంలో నడుస్తామా నడవమా అనేది మరలా ఎవరి చేతుల్లో ఉంటది? మన చేతుల్లోనే ఉంటది. మనం నడిస్తే ఆ మార్గంలో పరలోకం వెళ్తాం, ఆ మార్గంలో కనుక మనం నడవకపోతే నరకం వెళ్ళిపోతాం. దేవుడు మార్గాన్ని క్రియేట్ చేశాడు. ఆ మార్గంలో నడవాల్సిన బాధ్యత ఫైనల్ గా ఎవరిదంటే మనదే. మరి ఆ మార్గంలో మనల్నే కదా దేవుడు నడిపించవచ్చు అంటే అప్పుడు మనం రోబోట్లు అవుతాం. మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు. నువ్వు ఏదైతే అవ్వాలనుకుంటున్నావో అదే నువ్వు అవ్వు అని దేవుడు కొన్న స్వతంత్రాన్ని మనకు కూడా ఇచ్చాడు. ఆ స్వతంత్రాన్ని ఉపయోగించి ఆల్రెడీ యేసు ప్రభు వారు వేసిన మార్గంలో, ఆ యేసు ప్రభు వారు అనే మార్గంలో మనం కూడా ఎప్పుడైతే నడుస్తామో అప్పుడే మనం పరలోకం వెళ్తామండి. అది మనం చెయ్యాలి. కాబట్టే మొదటిగా శరీర సంబంధమైన దాన్ని క్రియేట్ చేసి ఆత్మ సంబంధమైన దాన్ని తర్వాత మనకిస్తున్నాడు. మొదటిగా ప్రకృతిని, ఈ శరీరాన్ని క్రియేట్ చేసి దీన్ని వదిలేసిన తర్వాత పరలోకాన్ని మనకిస్తున్నాడు. ఈ శరీరం కలగడానికి కారణం మొదటి ఆదాము అయితే ఆత్మ సంబంధమైన శరీరము, మహిమా శరీరము కలగడానికి కారణం యేసు ప్రభువారు. ఈ ఆదాము గురించి, ఆదికాండంలో ఉన్న మిగతా డౌట్స్ గురించి, అసలు ఆదాముని దేవుడు ఎందుకు చేశాడు, అవన్ ఎందుకు చేశాడు, ఇవన్నిటి గురించి, అసలు మహిమ శరీరం అంటే ఏంటి, అసలు ఎందుకు రావాలి, ఎప్పుడు వస్తుంది, ఏంటి, వీటన్నిటి గురించి, యేసు ప్రభువారి ద్వారానే మహిమ శరీరం ఎందుకు వస్తుందని, వీటన్నిటి గురించి ఒక పెద్ద కోర్స్ చేసాం కదా మనం. 30 మెసేజ్లు ఉంటాయి. రోజుకి ఒకటి విన్నా గానీ ఆ బైబిల్ కోర్స్ అనేది, బైబిల్ కోర్స్ ఫ్రీగా చేస్తున్నాం మనం. బైబిల్ కాలేజీలో ఉంటాయి కొన్ని. బైబిల్ ఎలా టీచ్ చేయాలి, చాలా లక్షలు తీసుకుంటారు కొంతమంది ఫీజులు.
ఉచితంగా చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారులే, కానీ మీరు వినండి మెసేజ్లు. ఈ మాటలు మనకి దేవుడు ఉచితంగా అనుగ్రహించాడంటే దేవుడి కృప మన మీద ఎంత ఉంది అని మీరు ఫీల్ అయ్యేంతలాగా ఉంటాయి. ఆ కోర్స్ మీరు అందరూ వినండి. ఇప్పుడు ఏదైతే సండే మెసేజ్ లో మనం మాట్లాడుకుంటున్నాం వర్షిప్ లో, ఇవన్నీ కూడా విన్నాక వింటే ఇంకా బాగా అర్థమవుతాయి. అవన్నీ మీరు వినండి, రోజు వినండి, మరలా రెండోసారి మూడోసారి అలా కంటిన్యూస్ గా వినండి. మీకు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా వినిపించండి. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటలు మనం కంటిన్యూస్ గా చేస్తూ మన లైఫ్ లాంగ్ ఉంటామో, అంతవరకు సహిస్తామో, అప్పుడే మనకి పరలోకం వచ్చింది, రక్షణ వచ్చింది. నిలకడగా ఉండాలి అని చెప్పాడు ఆదాము అవ్వల దగ్గర దేవుడు మాట. మరి మొదటి ఆదాము ఏదైతే క్రియేట్ చేశాడో మార్గం, అలాగే భూమి మీదకి వచ్చిన మనం మరి రెండో ఆదాము క్రియేట్ చేసిన మార్గంలో మనం ప్రయాణిస్తున్నామా? మొదటి ఆదాముని ఫాలో అయ్యి పాపం చేసిన మనం రెండో ఆదాముని ఫాలో అయ్యి పరిశుద్ధంగా బ్రతికి మనం పరలోకం వెళ్తున్నామా లేదా అనేది మన చేతుల్లో ఉంటది. మంచి చెడులేంటో మనకి చెప్పేశాడు దేవుడు. ఎక్కడో చదివి ఏదో చేసి తెలుసుకోవాల్సిన పని లేదు. మన హృదయమే మనకి చెప్పేసిద్ది, ఇది మంచి, ఇది చెడు, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని. మన హృదయమే, మనస్సాక్షి మన మీద సాక్ష్యంగా నిలిచిద్ది. మనస్సాక్షి చెప్పినట్టు, ఆత్మ చెప్పినట్టు శరీర కార్యాలకి దూరంగా, ఆత్మ ఫలాలకి దగ్గరగా, మంచితనం, ప్రేమ, విశ్వాసం వీటికి దగ్గరగా, మనం పరలోకానికి దగ్గరగా, దేవుడికి దగ్గరగా ఉంటున్నామా లేదనేది మన మీద ఆధారపడి ఉంటది. ఏదైనా తోటలో దేవుడికి దూరమై దేవుడి నుండి దూరంగా గెంటివేయబడ్డ మనం మరలా దేవుని దగ్గరికి వెళ్ళటానికి మార్గం కల్పించుకోవాలి. మనం మరలా దేవుడి దగ్గరికి వెళ్లకుండా మనం ఇక్కడికి వచ్చి మళ్ళా ఇక్కడ నుంచి గ్రహాలకే, మార్స్ కి అటు ఇటు వెళ్ళిపోతున్నామేమోనని దేవుడే మరలా భూమి మీదకి వచ్చాడు మన కోసం. యేసు ప్రభువు వచ్చి ఒక మార్గాన్ని కలిగించారు. అట్లీస్ట్ ఆయన వచ్చిందా మనం మరలా గుర్తించి మరలా వెనక్కి తిరిగి దేవుడి వైపు తిరిగి పాపం చెయ్యకుండా లేదా బ్రతుకుతున్నామా లేదా అన్నదే మనం భూమి మీదకి రావడం వెనకాల కారణం. ఆదాము గారి లైఫ్ నుండి మనం అదే నేర్చుకోవాలి. ఆదాము గారి లైఫ్ నుండి మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను అందరికీ కూడా. ఆదాము గారు మంచి పని చేశారు. అవలాగా దేవుడు చెప్పిన మాటకి ఇంకో 2-3 యాడ్ చేసి ఎవరో ఒకరు చెప్పేసరికి మోసపోలా, పాపం చేయను అన్నాడు ఆపోద్ దగ్గర. మనందరం అలా ఉండాలి. మరలా రెండోసారి మనకి తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చినప్పుడు ఆదాము గారి లాగా మనం పడిపోకూడదు. ఆదాము గారు పడిపోయారు, మనం పడకూడదు. సరే అప్పుడు ఏదో అయిపోయింది అంటారా, వదిలేండి. తర్వాత అయినా గానీ దేవుడు చెప్పిన మిగతా ఆజ్ఞలనైనా పాటిస్తూ మన మిగతా జీవితాన్నైనా దేవునిలో విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల్లో నిలకడగా గనక సాగిస్తే రక్షణ అనేది మన కోసం వెయిట్ చేస్తుంది అని ఆదాము గారి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆదాము గారినే మొదటి క్రియేట్ చేశాడు అంటే మనందరిలో స్ట్రాంగ్ ఆదాము గారే అని. ఆదాము గారినే అక్కడ మొదట నిలబెట్టాడు అంటే మనందరిని అక్కడ పెడితే మనం కూడా అది అంతకన్నా దారుణమైన పనులు చేసేవాళ్ళమేమో. ఆదామన్నా ఒకసారి నేను చేయను అన్నాడు, మనం ఫస్ట్ టైమే చేసేవాళ్ళమేమో. ఆదాము గారి నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చివరిగా మనం చచ్చిపోయేటప్పుడు కూడా దేవుడు మనకి రక్షణ కల్పించే ఉంటాడు. ఒక్కసారి ఏదైనా తోటలో నుండి తరివేశాడు కదా అని చెప్పేసి, ఏదైనా తోటలో వెళ్ళిపోమన్నాడు కదా అని చెప్పేసి దేవుడు దూరం అయిపోయాడని కాదు మనకి. అది దేవుడు వేసిన శిక్ష. దాన్ని గుర్తించి ఇంకోసారి పాపం చేయం ప్రభు అని దేవుడి దగ్గర పడితే దేవుడు మరలా దగ్గర తీసుకోవడానికి, మనల్ని హగ్ చేసుకోవడానికి ఆయన ఎప్పుడు రెడీగానే ఉంటాడు. జస్ట్ మనం ఆయనకి ఛాన్స్ ఇవ్వాలంతే. అలా మీరు అందరూ ఇస్తూ, అలా మీరు అందరూ ఉండి కడపటి ఆదాము కోసం వెయిట్ చేస్తూ ఆయన అందించే రక్షణని, పరలోకాన్ని మనందరం పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. మొదటి ఆదాము లాగానే మనందరం భూమి మీద పుట్టాం, చచ్చిపోతాం. కానీ రెండవ ఆదాము, కడపటి ఆదాము తీసుకెళ్లే ఆ పరలోకానికి, రక్షణకి మనం వెళ్తున్నామా లేదా అనేది అందరూ చూసుకోవాలి. మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, మొదటి ఆదాము వలె మేమందరం భూమి మీదకి వచ్చి, మొదటి ఆదాము వలె మేమందరము వాక్యాన్ని విని, మొదటి ఆదాము వలె మేమందరము పాపము చేసి, మొదటి ఆదాము వలె మీ దగ్గర నుండి దూరం అయిపోయాము తండ్రి. మరి యేసు ప్రభు వారు మాకు కల్పించిన రక్షణని మేము గుర్తించి ఇక నుండైనా మా జీవితంలో మంచిగా మీకు అవకాశాన్ని ఇస్తూ సహవాసము, వాక్యము, ప్రార్థన, బల్ల వీటన్నింటిలో కూడా ఎడతెగక ఉంటూ మా జీవితాన్ని మీ చిత్తానుసారంగా బ్రతకడానికి, మరొకరికి మాదిరికరంగా బ్రతకడానికి మాకు సహాయము దయచేయండి తండ్రి. మా కుటుంబాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డని, వారి కుటుంబాలని ఆశీర్వదించి మీ చిత్తాన్ని వారి కుటుంబాల్లో జరిగించండి తండ్రి. మేమందరం మరలా మరొకసారి మీ చిత్తానుసారంగా కలుసుకొని మరిన్ని విషయాలు మాట్లాడుకొని మీలో ఆనందించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి కృపద ఇచ్చేయమని మా కొరకు శిలువలో రక్తం కార్చిన క్రీస్తు వారి పేరిట అతి వినయపూర్వకంగా ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.